నమస్కారం. ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వినాయక చవితి మంటపాలకు విగ్రహాల ఎత్తును బట్టి చలాన్లు విధించేలా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. చలాన్ల వ్యవహారంలో మొదటి నుండి వ్యతిరేకించిన తెలంగాణ బీజేపీ మహిళ. ఎడతెరపి లేని వర్షాలకు కొల్లేరుకు భారీగా వరద. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ. తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్. పలు జిల్లాల్లో భారీ వర్షాలు. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. వినాయక చవితి మంటపాలకు విగ్రహాల ఎత్తును బట్టి చలాన్లు విధించేలా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సర్వత్రా వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని కూటమి వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. గణేష్ మండపాల చలాన్ల వ్యవహారంలో మొదటి నుండి వ్యతిరేకించిన తెలంగాణ బీజేపీ మహిళా నేత నటి మాధవి, ఏపీ హోంమంత్రి అనిత గత ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన ధరలనే అధికారులు ఇవ్వటంతో పొరపాటు జరిగింది. గణేష్ మండపాలకు ఒక్క పైసా తీసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని అనిత చెప్పుకొచ్చారు. అయితే గత ప్రభుత్వంపై నెపం నెట్టడాన్ని తప్పుపట్టారు మాధవి. కూటమి ప్రభుత్వం కొత్తగా తప్పుడు ప్రచారానికి తెరతీసిన నేపథ్యంలో మళ్లీ వీడియో చేసి ఎండగట్టిన తెలంగాణ బీజేపీ మహిళా నేత మాధవి. రాత్రి నేనేదో ఒక వీడియో చేశానమాట వినాయక మండపాల మీద. సో అడుగు చొప్పున డబ్బులు ఇవ్వాలి అన్నది. అది 10 రోజుల క్రిందట ప్రెస్ మీటు. ఆ ప్రెస్ మీటు అక్షర సత్యం. అండ్ మళ్ళీ కట్ చేస్తే ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారు ఆ వీడియో పెట్టేసేసి అలాంటివి ఏమీ లేవు, ప్రభుత్వం పాస్ చేసింది, అవి పాత గవర్నమెంట్ పెట్టినవి అని. పాత గవర్నమెంట్ జీవోలో మండపాలకి తప్ప విగ్రహం అడుగు చొప్పుల డబ్బులు లేవు. అదైతే పచ్చి అబద్ధం. మైకులకి డబ్బులు లేవు. ఓవరాల్ మండపానికి మాత్రమే అప్పుడు డిఫరెంట్ కాస్ట్ ఉండేది. లాస్ట్ బిఫోర్ ఇయర్ ఆంధ్రాలో మా వాళ్ళు కూడా విగ్రహాలు పెట్టారు, మండపాలు పెట్టారు. వాళ్ళు కూడా ఫీజులు పే చేశారు. ఇలా అడుగు చొప్పున ఎక్కువ గణేష్ ఒక్కొక్క రేటు, ఎక్కువ కాని గణేష్ ఒక్కొక్క రేటు, ఇవి లేవు. ఇవి కొత్త రూల్సే. మేబీ చంద్రబాబు నాయుడు గారు మార్చి ఉంటారు. 10 రోజుల క్రిందట మార్చారట. మరి మార్చినప్పుడు ప్రజలకు చెప్పాలి కదా. అన్ని చోట్ల రాష్ట్రం అంతటికి 10 రోజుల్లో అన్నీ వెళ్ళవు కదా, ప్రజలకు చెప్పాలి కదా. అయితే నేను ఏం మాట్లాడినా సరే జనాలు వెంటనే ఓ నువ్వు వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా అంటారు. భలే కామెడీగా అనిపిస్తుంది తెలుసా. సరే వైసీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారే అనుకుందాం, యా నుంచి తీసుకొస్తారు? మా టీటీడీ హుండీలోంచే కదా తీసుకొచ్చేస్తారు. టీటీడీ సొమ్ము తింటే సంకనాకి సర్వనాశనం అయిపోతారు. నేను పోవడానికి రెడీ లేను, పోయేటోళ్ళు తీసుకుంటారు. నాకు భలే కామెడీగా అనిపించేది ఏంటంటే వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నావు, కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఆరెంజ్ కండువాలు మోసేటోళ్ళం అప్ప మేము. మీ రకరకాల కండువాలు మాకు పడవు. వెరీ అన్ఫార్చునేట్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ట్రై న్యూ కామెంట్. ఎడతెరిపి లేని వర్షాలకు కొల్లేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఏలూరు కైకలూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పెద్ద ఎడ్లగాడి వద్ద వాహనాలు నిలిపివేసిన పోలీసులు కొల్లేరు ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నేటి నుంచి రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, రానున్న 48 గంటల్లో దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో మరింతగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతము పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఏపీలోని కళింగపట్నం, ఒడిశాలోని గోపాల్పూర్ ప్రాంతాల మధ్య కేంద్రీకృతమైందని చెప్పారు. దీని ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణలో వచ్చే 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అయ్యా మాది చక్రాపల్లి గ్రామము, రావిగొండ పంచాయతీ, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా. అయ్యా మాకు విపత్తు నిమిత్తం ఆదివారం సాయంత్రం రాత్రి 12 గంటలకు పైనుండి కొండ సరియాలు విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది. మాకు అందులో 2 ప్రాణ నష్టాలు కూడా 4 మందిని కాపాడాము. ఒక పాప గల్లంతులో, ఒక పాప ఇద్దరు ముగ్గురు గల్లంతులో ఉన్నారు. దయచేసి
ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము. మాకు ఎటువంటి సిగ్నల్ లేదు, జియో సిగ్నల్ లేదు, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు. కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా సార్ మీరు దయచేసి మాకు తొందరగా వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని. మాకు తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలు లేవు. కట్టు బట్టలతోటి ఆ గురుమూర్తి అది శివారులో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలు అన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాల్చుకోవడం జరిగినది. కాబట్టి తక్షణమే మాకు 24 గంటల లోపల మాకు వచ్చి మా గ్రామాన్ని సందర్శించాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. దయచేసి అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే మిగతా రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మా గ్రామంలో ఇమీడియట్లీగా సందర్శించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్, నమస్తే, ఉంటాం సార్. దయచేసి మీరు తొందరగా మా కష్టాన్ని మా గ్రామాన్ని ఆదుకుంటారని మేము కోరుకుంటాము సార్. కేవీబీపురం మండలము పెరిందేశము రాగిగుంట గ్రామాల మధ్య వినాయక చవితి సందర్భంగా ఘర్షణలు జరిగాయి. విషయం తెలుసుకున్న ఏఎస్పీ రవి మనోహర ఆచారి, పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2 గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. రాగిగుంట గ్రామంలో జరిగినటువంటి సంఘటన మీద దాని తర్వాత 1 by 1 సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగాయి. ఇద్దరు పిల్లలతో మొదలైనటువంటి ఈ సంఘటన 2 గ్రామాల మధ్య ఉద్రిక్తతకు దారి తీయడం జరిగింది. ఒక పక్క రాగిగుంట గ్రామం, ఒక పక్క పెరిందేశం హరిజనవాడ. ఈ రెండు గ్రామాల మధ్య వైషమ్యాలకు, ఒకరి మీద ఒకరి దాడులకు గురిగొల్పడం జరిగింది. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. కానీ ఇది ఏ పొలిటికల్కి కానీ గ్రామానికి సంబంధించి కాదు. ఎవరో 2 పిల్లల్ని తిట్టారనో కొట్టారనో దాని మీద ఆ గ్రామస్తులు వచ్చి వీళ్ళని అడగడం, ఈ గ్రామస్తులు వచ్చి వాళ్ళని కొట్టడం, మళ్ళీ ఆ గ్రామస్తులు ఈరోజు ఉదయం మళ్ళీ ఈ గ్రామం మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. దీంట్లో కంప్లైంట్స్ ఇస్తున్నాం, సిరీస్ ఆఫ్ కంప్లైంట్. అదేవిధంగా వీళ్ళు కొంతమంది ఆర్టీసీ బస్సును యొక్క అద్దాలు పగలగొట్టడం, అదేవిధంగా ఆ బందోబస్తులో ఉండేటువంటి మా ఎస్ఐ పిచ్చాటూరు ఎస్ఐకి గాయం కలగజేయడం, ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేసే క్వశ్చనే లేదు. దీనిలో ఖచ్చితంగా అందరినీ అరెస్ట్ చేస్తాం. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అందరి దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకుని ఎఫ్ఐఆర్స్ చేస్తున్నాం. సో దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. అదేవిధంగా అవసరమైతే రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. ఎందుకంటే గతంలో వీళ్ళ మీద ఏమన్నా నేరాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. కాబట్టి ఇది 2 వ్యక్తుల ఇద్దరు అబ్బాయిల నుంచి గ్రామం వరకు వెళ్ళిపోయింది. పైగా ఒకసారి కేసుల్లో ఇరుక్కుంటే ఎవరు కూడా కాపాడలేరు, ఉద్యోగాలు రావు, మరి దాని మీద ఇవన్నీ కూడా వెరిఫికేషన్స్లో ఇవన్నీ పోతారు. కాబట్టి అందరూ సంయమనం వహించండి. ఊర్లో కూడా పికెట్స్ వేస్తున్నాం. కాబట్టి ఒకరినొకరు ముఖాలు పెరిందేశంలో రావాలంటే ఇక్కడ నుంచే పోవాలి కదా, ఇక్కడ మన రాయగుంట మీద నుంచే పోవాలి. కాబట్టి ఒకరినొకరు ముఖాలు చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తిలో అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. అందరి మీద వీలైతే ఎక్సెంట్రిక్ ఫెలోస్ ఎవరైతే ఉంటే వాళ్ళందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. మళ్ళీ అప్పుడు తెలుసు కోర్టుకు తిరగడం, రిమాండ్ పోవడం, జైలు అప్పుడు తెలుసు చట్ట పరిధిలో ఏమేమి చేయగలమో అన్నీ చేస్తాం. ప్రజలు కూడా సంయమనం వహించాలా, అక్కడ ఉండే గ్రామస్తులు కూడా సంయమనం వహించాలా, ప్రజాశాంతికి కోఆపరేట్ చేయాలా, ఎవరు కూడా దుందుడు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరిస్తుంది. సార్, ఏఎస్ఐ గారి మీద డౌన్ అని చెప్పి నినాదాలు ఉంది, దానికి కారణం సార్ పోలీసులు వైఫల్యం అని దాని మీద విచారిస్తున్నాం. మేము కూడా విచారణ జరుపుతున్నాం. పోలీస్ వైఫల్యం ఉందా లేదా అనేటువంటి నిన్న ఈవినింగ్ ఈ టైం తర్వాతే జరిగింది. ఉంటుంది. విలేజర్స్ ఇచ్చే స్టేట్మెంట్ మీద విచారణ జరిపి దాని మీద నిజంగానే మా ఏఎస్ఐ మీద కానీ మళ్ళీ మా పోలీసు వైఫల్యం మీద చర్యలు తీసుకుంటాం. ఎస్పీ గారికి అడ్రస్ చేస్తాం, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తర్వాత కర్లపూడి కేసు వచ్చింది సార్, 5 కేసు అది ఓకే. సంగారెడ్డి పట్టణం సరస్వతి నగర్ లో జయం యువసేన ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఇట్టి కార్యక్రమంలో కాలనీ పెద్దలు కొడిదె లింగమ్మ, యాదగిరి వినాయకునికి పూజలు చేయగా అర్చకులు మీనానాథ్ శర్మ వినాయక చవితి పూజా కార్యక్రమాన్ని వేదమంత్రాలతో చేసి తీర్థ ప్రసాదాలు భక్తులకు వితరణ చేశారు. అనంతరం మహిళలు, యువత కోలాటమాడి సాంస్కృతిక వైభవం చాటారు.
ఇట్టి కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ వ్యవస్థాపక సభ్యులు శ్రీధర్ మహేంద్ర, బాబన్న, తాండ్ర రాజు, కోట సత్యనారాయణ, జయం యువసేన సభ్యులు ప్రమోద్ కుమార్, సుభాష్, సుమన్, సాయి కుమార్, చావన్ పవన్, కిట్టు, కసిని పవన్, సాయి కృష్ణ, సాయి కిరణ్, మనీల్, హనుమంత్, శ్రీకాంత్, రాములు, మహేష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. అయం మూర్తి సమూర్తోస్తు కళ్ళ నీళ్ళు పెట్టుకోండి. ఆ సమయ ఇబ్రహీంపట్నం వరద బాధితులపై అధికారుల అత్యుత్సాహం. ఇబ్రహీంపట్నం గ్రామీణ ప్రాంతాల్లో గరీబోళ్ల ఆకలి కేకలు, ఇంకా గరీబోళ్లకి అందని సర్కారు సాయం. ఇబ్రహీంపట్నం కొండపల్లిలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుండగా ఇబ్రహీంపట్నం పోలీసులు అత్యుత్సాహంగా వ్యవహరించారని వరద బాధితులు వాపోతున్నారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందకపోవడంతో పోలీసులను ప్రశ్నించగా చెయ్యి విరిగిన యువకుడిపై దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తి వారం రోజులైంది. ఇప్పుడిప్పుడే వరద ముంపు కాస్త తగ్గుతున్నా ఇంకా లక్షలాది ప్రజలు వరదల్లోనే చిక్కుకుపోయారు. వరద ముంపుకు గురైనటువంటి డివిజన్ మండలాలకు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించి సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. వరద సహాయక చర్యలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల ప్రజలకు సర్కార్ నిత్యావసర సరుకులు అందకపోవడంతో సంబంధిత అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతమందికి డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు వీళ్ళు? పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా ఉంటే పోలీసులు వారు కూడా ఏదైనా హెల్ప్ చేయగలరు, కానీ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా లేదు. జనాలను ఇబ్బంది పెడుతుంది తప్పితే ఇంకోటి లేదు. ఇక్కడ జనాలని పెట్రోలింగ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అంతే. ఎంతమంది తమ సిస్టమ్ పెట్టారు, తమ సిస్టమ్ ఎంతమంది జనాలకి ఎప్పట్లో అయింది? గంటకు 5 మంది 10 మంది వస్తున్నారు ఇక్కడ. వరద బాధితులకు అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ముంపుకు గురైన ప్రజలకు నిత్యావసరాలు అందించడంతో పాటు పశువుల కోసం 200 టన్నుల పశుగ్రాసం కూడా పంపిణీకి సిద్ధం చేస్తున్నాం. పార్టీలు వివక్ష చూపకుండా వరద సహాయక చర్యలు అందించి అసలైన ప్రజాప్రభుత్వానికి నిర్వచనం అంటే ఏంటో ఆచరణలో చూపిస్తున్నాం. దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. వరద ముంపుకు గురైనటువంటి ప్రజలకు కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని, నష్టపోయిన వాళ్లు వైసీపీ పార్టీకి చెందిన వారైనా సరే వారికి కూడా ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని రకాల సహాయక చర్యలు అందించి కూటమి ప్రభుత్వం అంటే అసలైన ప్రజాప్రభుత్వం అని నిరూపిస్తున్నామని దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఏలూరు రూరల్, పెదపాడు మండలాల్లో ముంపుకు గురైన గ్రామస్తులకు తక్షణ వరద సహాయం కింద 25 కేజీల బియ్యము, కేజీ వంట నూనె, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళాదుంపలతో పాటు లీటర్ పాల చొప్పున కూడా అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా పశువులకు మేత లేకుండా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దాదాపు 200 టన్నుల పశుగ్రాసాన్ని తెప్పించి పాడి రైతులకు అందించేలా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వరద సహాయక చర్యల్లో ఎలాంటి పార్టీల భేదం చూపకుండా సహాయక చర్యలు అందించి గత వైసీపీ నాయకులు సైతం ప్రజాప్రభుత్వానికి నిర్వచనం తెలుసుకునేలా సహాయక చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వరద ముంపు తీవ్రత మరింత పెరిగితే గ్రామస్తులను తరలించడానికి పునరావాస శిబిరాలను కూడా సిద్ధం చేశామని దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపాడు మండల పార్టీ అధ్యక్షులు లావేటి శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తా అనిల్, మాజీ ఎంపీపీ మోరు శ్రావణి సహా పలువురు కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గారు 200 టన్నులు పశువులకు కూడా దానా ఆర్డర్ చేశారు. నేను చెప్పాను ఆర్డర్ గారికి, జేడీ గారికి 4 రోజులు బట్టి చెప్తున్నా, ఇట్లా ఉంది సార్, తినడానికి గేదెకి కానీ ఆవుకి కానీ గడ్డి ఎక్కడ దొరుకుతుంది? ఎండు గడ్డి లేదు, పచ్చి గడ్డి లేదు, అవి పాలు ఇవ్వట్లా. అందుకని లీటర్ పాలు ఇచ్చామనేవాడు. ప్రతి ఇంటికి పొద్దున్న 1 లీటర్, సాయంత్రం 1 లీటర్. క్యాంప్ పెట్టిన కదా నిన్న గొడవల్లో ఇంక వాటర్ వెళ్తుంటే ఈ చేప ఇచ్చేయడానికి మీరు పైపులు పెట్టారు. ఇప్పుడు ఆ పైపులే మాకు చేపార్థం అయిపోయి ఈ ముంపు వచ్చింది. వాటిలో నుంచి వాటర్ వచ్చేస్తుంది, మనం ఆపలేకపోతాం. ఇప్పుడు ఇది పెట్టిద్దాం, ఇప్పుడు తీసేయడం బెటర్. ఇప్పుడు తీయలేదు సార్, అయిపోయిన తర్వాత షట్టర్స్ పెట్టుకుని చెప్పండి. లాక్ పైనుంచి చక్కని ఇస్తే క్లోజ్ అయిపోద్ది, ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. అలా పెట్టామనుకోండి ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా రాలేదు. దానికి కొబ్బరికాయ కూడా కొట్టలేదు. 80 లక్షలు బిల్ చేసుకుని
అది పని చేయకుండా ముందుకు రికార్డ్ చేసేసి శాంక్షన్ పెట్టేసుకుని టెండర్ వేసేసుకుని పైపెచ్చి మా డబ్బులు ఇవ్వట్లేదు కోర్టులు వేశారు ఎదురు. ఎంత దారుణం అంటే సార్ మీరు కొద్దిగా దృష్టి పెట్టి ఇది విజిలెన్స్ మీరు రాసి మీరు కలెక్టర్ గారు పంపించి ఎంక్వైరీ చేయించి అసలు ఎంబుక్ రికార్డ్ చేయడం ఏంటి, టెండర్ పెట్టడం ఏంటి, పని ఒక్క బకెట్ అని తీసాడా? 80 లక్షలు సార్. మరి ఎదురు కోర్టుకు వెళ్ళడం, న్యాయస్థానం కూడా మోసం చేయడం, ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు కూడా ఉన్నాయి. ఒక్క బకెట్ కూడా తెలియదు అనుకోని ఇంత భయపెట్టేసి అడుగు సెక్షన్ ఆఫీసరు ఒక ఎమ్మెల్యేనో మంత్రో జిల్లా అఫీషియల్స్ గట్టిగా చేయమని అంటుంటే వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారు పాపం? ఏ భయానికి వంగి పెట్టేశారు. వాళ్ళు ఎదురు కోర్టుకు వేశారండి మా బిల్లులో లేదని. నిజాయితీగా పనిచేసిన వాళ్ళకేమో ఇవ్వకుండా ఆపారు, పనిచేయని వాళ్ళు ఏమో ఎదురు కోర్టు కేసు లాగేసుకుందామని ట్రై చేశారు. ఇవన్నీ పీస్ఫుల్గా వాతావరణం వచ్చిన తర్వాత కొద్దిగా మీరు ఎస్పీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎట్లా చేయాలి, న్యాయ ప్రకారం చేయండి. ఎవరి మీద కూడా అన్యాయంగా ఏమి చేయొద్దు. న్యాయ ప్రకారమే తప్పు చేసిన మాత్రం వదిలిపెట్టదు. భవిష్యత్తులో భావితరాలు భయం ఉండాలి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.